హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మరో కొత్త టిప్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఈ డిజైన్ చూసారా ఎంత డీప్గా ఇచ్చారో, దాన్ని మనకి కొల బ్లౌజ్ ఇచ్చారు. ఈ లెంత్ నెక్ పొందుతాను, అదే మనకు కొల ఇచ్చిన బ్లౌజ్కి ఈ నెక్ని ఈ సైజులో వచ్చేటట్టు చేయాలి ఫ్రెండ్స్. దానికోసం మనం ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని సమానంగా పెట్టి మార్కింగ్ సమానంగా పెట్టుకొని మధ్యలోకి దానిపైన వేస్తూ ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. డాట్ వేసి స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెండు డిజైన్స్ని రెండు వైపులో సమానంగా పెట్టుకొని ఇక్కడ డాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ డాట్ వేసిన తర్వాత నెక్ డీప్ అనేది సైజ్ దగ్గరకు వస్తుంది, నెక్ డీప్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ ఇలా ఈ టైప్లో పెట్టుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటే నెక్కి తగ్గట్టు మనం పిన్నలు పెట్టుకోవాలి చుట్టూ. ఇప్పుడు ఒకటి ఈ వైపు ఒకటి, మిడిల్లో ఒకటి పిన్నలు పెట్టి చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకొని ఈ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. కట్స్ ఇస్తే ఫ్రెండ్స్ నీట్గా మనకి షేప్ అనేది వాడు ఏ షేప్ అయితే మనకి బ్లౌజ్లో ఇచ్చాడో నీట్గా ఆ షేప్ మనకి ఉగ్గులు లేకుండా నీట్గా మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చిన్న కట్స్ ఇచ్చాక ఫ్రెండ్స్ దీన్ని ఇలా పెట్టి ఇలా సాఫ్ట్ చేసుకొని చుట్టూ నెక్ షేప్ చుట్టూ వస్తుందా నీట్గా, ఇలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫార్వర్డ్ చేసేచ్చు ఇలా ఫ్రెండ్స్. నీట్గా చేసుకొని ఇక్కడ మనం ఒక స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. కుట్టు అలా మనం పై కుట్టు ఇచ్చాక నీట్గా మనకి వాడిచ్చిన షేపు మన ఆది బ్లౌజ్ ప్రకారం మనం నెక్ అనేది స్టిచ్ చేసుకొని పై కుట్టేసుకుంటే ఇప్పుడు నేను ముందు చెప్పిన విధానంలో మనం ఇవన్నీ పాటిస్తే చక్కగా అక్కడ డాట్ వేసుకొని చక్కగా మనకు ఆది బ్లౌజ్లో ఎంత రౌండ్ అయితే ఉందో అదే రౌండ్ వెడల్పు ఎక్కువగా లేకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఫ్రెండ్స్.